మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ అస్థిపంజరాలు రెండు ఈ యొక్క మంత్రాలవని ఒక భయంకరమైన మంత్రబలంలో బందీగా ఉంచారు. కానీ మంత్రాలవ తన మాయాశక్తితో ఆ అస్థిపంజరాలను అక్కడికక్కడే బూడిదలా మార్చేసింది. కానీ తిరిగి మరలా ఆ అస్థిపంజరాలు తమ ప్రాణాలను పోసుకున్నాయి. ఆ అస్థిపంజరాలను ఈ యొక్క మంత్రాలవ చూసి ఇలా అంటూ ఉంది, అరే అసాధ్యం! ఈ మంత్రాలవ ప్రవేశపెట్టిన ఆ అగ్నిజ్వాలలో బూడిదగా మారిన మళ్ళీ మీరు మళ్ళా తిరిగి ప్రాణంతో రావటం అసాధ్యం. నా శక్తిని మించిన అధిక శక్తి మీలో ఉందా, లేకపోతే నా శక్తి తగ్గిందా? ఇది ఒక భయంకరమైన సన్నివేశంలా అనిపిస్తూ ఉంది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు అని మంత్రాలవ ఆ అస్థిపంజరాన్ని అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు గట్టిగా నవ్వుతూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాయి, ఇప్పటికైనా అర్థమైందా మంత్రాలవ? ఇప్పుడు నా ముందు నువ్వు ఒక తోలు బొమ్మవి. నిన్ను ఖచ్చితంగా నా బానిస వలె మార్చుకొని మా వెంట తీసుకుని వెళతా. ఏమన్నావు? నీ కంటి చూపులో ఉన్న మంత్రశక్తితో మమ్మల్ని బూడిదగా మారుస్తావా? నీ శక్తికి జిట్ట నేటితో కాలం చెల్లుతుంది. ప్రభు, గురుదేవా, వెంటనే ప్రత్యక్షం కండి అని ఈ యొక్క అస్థిపంజరాలు తన గురువుని పిలువగా ఆ మాంత్రికుడు ఒక్కసారిగా మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. మంత్రాలవను చూసి ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, ఓసే మంత్రాలవ, చూసావా నీ పరిస్థితి? నన్ను 100 సంవత్సరాల పాటు భయంకరమైన కాలకోటక శాపగ్రస్తుల్లా శాప గర్భంలో పెట్టి ఉంచావు కదే. ఇప్పుడు నా శాప విముక్తి కలిగింది. నేటితో నేను విముక్తునయ్యాను. ఇక నిన్ను పూర్తిగా నాశనం చేస్తాను. నాకు చూపించిన నరకాన్ని మొత్తాన్ని నీకు చూపించి ఈ చుట్టుపక్కల పలు గ్రామాలన్నిటినీ రక్తాభిషేకం చేస్తాను అని ఆ మాంత్రికుడు గట్టిగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ మంత్రగాడితో ఇలా అంటూ ఉంది, ఒరే గురుడా, నీవా ఇది అంతటికీ కారణం? నా శక్తితో నిన్ను 100 సంవత్సరాలకు పైగానే బందీగా ఉంచాను కదా. ఈసారి నిన్ను చంపడం ఖాయం. నీ యొక్క ప్రేతాత్మను బంధించి అధపాతాళానికి పంపిస్తాను అని మంత్రాలవ చాలా కోపంగా ఆ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ మంత్రగాడు నవ్వుతూ ఉన్నాడు, తదాస్తు తదాస్తు మంత్రాలవ, నువ్వు కోరిన విధంగానే నిన్ను శిల్పం వలె మార్చి అధపాతాళంలో బందీగా మారుస్తాను. ఆ తరువాత నీ శక్తితో పాటు నీ యొక్క శరీరం కూడా నిప్రశించిపోతాది మంత్రాలవ. నాకు తోచని సలహా బాగానే ఇచ్చావు. అహం క్లీం చండ ప్రచండ భూతవర్షిణి అని మంత్రాలు చదవగా ఎదురుగా ఉన్న మంత్రాలవ కాస్త శిల్పంలా మారిపోయింది. అది చూసి ఈ యొక్క అస్థిపంజరాలు రెండు చాలా ఆనందపడి ఈ యొక్క మంత్రగాడితో జిల్లుతూ ఉన్నాయి. ఈ మంత్రాల మంత్రగతికి మంచి శాస్త్ర చేశారు. లేకపోతే మాలాంటి ఎంతో మంది మంత్రగాళ్ళను పిశాచాలను బంధించి ఇది చాలా పెద్ద మంత్రగట్టి వదిలే అనుకుంటూ ఉండేది. ఈ మంత్రాలకు మించిన శక్తి నీకు ఉంది నాయన. జై హో గురు, జై హో. ప్రభు, ఇప్పుడు ఈ శిల్పాన్ని ఏం చేయమంటారో చెప్పండి అని ఈ యొక్క అస్థిపంజరాలు ఆ యొక్క మంత్రగాడితో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రగాడు జిలుంటూ ఉన్నాడు. ప్రభు, పొట్టి పిశాచాలారా, ఒరే అనుచులారా, ఈ మంత్రగత్తె శిల్పాన్ని ఊరడ మధ్యలో ఆ చెట్టు కింద పాతి పెట్టి ఉంచండి. ఈ యొక్క శిల్పం కొన్ని 100 సంవత్సరాల వరకు బయటకు రాదు. ఒకవేళ రావాలన్నా సరే దానికి నోరులోని మూగజీవాలు మాత్రమే సహాయం చేయగలవు. అటువంటి మూగజీవులు రాని ప్రవేశం చోట ఒకటే ఒకటి
అది ఈ గ్రామ నడిమధ్యలో పెట్టదే తప్ప ఈ యొక్క మంత్రగత్తె శిల్పానికి మూగజీవులు సహాయం చేయలేదు. కావున ఈ మంత్రగత్తె యొక్క శిల్పాన్ని ఊరి నడిమధ్యలో గురి తీసి పాతి పెట్టండి, వెళ్ళండి అని ఆ మంత్రగాడు ఈ యొక్క అస్థిపంజరాలతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ అస్థిపంజరాలు రెండు ఊరి నడిమధ్యలో గోతులు తవ్వి ఈ యొక్క మంత్రాల శిల్పాన్ని నేరుగా ఆ గోతులో పెట్టి ఏవో భయంకరమైన మంత్రాలు చదివి ఆ గోతుని పూర్తి చేశారు. వెంటనే ఆ అస్థిపంజరాలతో పాటు ఆ మంత్రగాడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఇది ఎంత ఆ చెట్టు పైన ఒక గుడ్లగూబ చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంది. ఎంతటి పని జరిగింది? మంత్రాలవన్నీ చంపేశారా? ఇప్పుడు మంత్రాలవ బందీగా ఈ భూమిలోనే ఉందా? ఈ విషయం ఎవరికి చెప్పాలి నాకు అర్థం కావటం లేదు. మంత్రాలకి ఏదో ఒక విధంగా సహాయం చేయగలగాలి, లేకపోతే ఈ మంత్రగాలతో పాటు ఈ పిశాచాలు కూడా ఊరిని వల్లకాడులా మార్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? నాకు అర్థం కావటం లేదు అని ఆ గుడ్లగూబ ఆ చెట్టుపై నిల్చొని మాట్లాడుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా ఈ మంత్రాలవని కలుద్దామని చెప్పి మంత్రాలవ శిష్యులైన పుట్టుబేరు రెండు నేరుగా ఈ మంత్రాలవ గుహ వద్దకు వచ్చాయి. మంత్రాలవ గుహలో ఎటు చూసినా భయంకరమైన ప్రేతాత పిశాచుల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఎక్కడ అగ్నిజ్వాలలు లేకుండా చాలా చీకటిగా భయంకరంగా కనిపిస్తూ ఉంది. అది అంతా చూస్తూ ఈ పుట్టుదేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. పుట్టుజలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఏమిటి మంత్రాలవ గృహలో ఇలా భయంకరమైన శబ్దాలు ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి? పైగా మంత్రాలవ ఎక్కడా కనిపించలేదు. ఈ అగ్నిహోత్రం ఎప్పుడు కాలుతూనే ఉండేది, అటువంటిది ఇలా బూడిదలా మారిపోయి ఉంటుందేంటి? నాకేమీ అర్థం కావటం లేదు. మంత్రాలవ, మంత్రాలవ, మంత్రాల మాత, ఎక్కడున్నా మాత? మీకోసం మీ శిష్యులు వచ్చారు, ఒక్కసారి మా ముందుకు రండి మంత్రాలవ అని ఈ పుట్టువేలు రెండు ఎంత పిలిచినా మంత్రాలవ మాత్రం జాడ కనిపించలేదు. అంతేకాదు ఈ గృహలో ఎక్కడ చూసినా భయంకరమైన శబ్దాలతో పాటు రక్తం కూడా కారుతూ రక్తపు చుక్కలు పడుతూ ఉన్నాయి. అది ఎంతా చూస్తూ ఈ యొక్క పొట్టుదయాలు ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే రెండు చూసావా, గృహం అంతా రక్తపు మచ్చలు, రక్తపు జాడలు కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి మంత్రాలవ ఏదైనా ఆపదలో ఉందా? నాకు ఏమీ అర్థం కావట్లేదురా అని చెప్పగా మరొక పొట్టుదయ్యం జిల్లంటూ ఉంది. అరే ఊరుకోరా, మహిమగల మంత్రాలవకి ఏమీ జరగదు. నాకు తెలిసి ఇది ఎంత ఏదో కార్యసాధనకై మంత్రాలవ చేస్తున్నట్టుంది. పైగా ఈ గుహలోనికి ప్రవేశించే శక్తి ఎవరికీ లేదు. అలాంటిది ఈ గుహలో ఇంత భయంకరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయంటే దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది. మనం కాస్త ఇక్కడే ఎదురు చూస్తూ ఉందాం. ఈ గుహలోనికి ఎవరైనా ప్రత్యక్షమైతే తద్వారా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అంతవరకు మనం మాయారూపంలో ఇక్కడే ఉందాం అని చెప్పి ఈ యొక్క పుట్టులు రెండు ఆ గుహలోని మాయారూపంలో ఉన్నాయి. ఇంతలో వీరు అనుకున్న విధంగానే ఈ భయంకరమైన మాంత్రికుడితో పాటు ఆ అస్థిపంజరాలు నేరుగా ఈ గుహలోనికి ప్రత్యక్షమయ్యాయి. ఆ గుహను చూసి ఈ యొక్క మంత్రగాడు పెద్దగా నవ్వుతూ జిల్లుంటూ ఉన్నాడు. ఒరే శిష్యులారా, ఇదే మంత్రాలవ ఉండే గూడు. ఈ గుహ ఇప్పుడు మన సొంతం. ఈ గుహలో ఉండే ప్రణవ శక్తులు మన సొంతం. మంత్రాలవ జాడ ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యం ఎవ్వరికీ తెలియచేయకూడదు. జాగ్రత్తగా పరికరించండి. మంత్రాలకు సంబంధించిన అనుచరులు మనపైకి దాడి సిద్ధంగా ఉండవచ్చు, కానీ వాళ్ళకి తెలియదు మంత్రాలవ ఇప్పుడు మన చేతిలో బందీగా ఉందని. బజారే మహి మజారే అని చాలా సంతోషంగా నవ్వుతూ ఆనందపడుతూ ఉన్నాడు A major. ఆ మాంత్రికుడు. అది ఎంత విన్నా ఈ యొక్క అస్థిపంజరాలు రెండు మాంత్రికుడితో జిల్లుంటూ ఉన్నాయి. భలే ప్రభు భలే. పొగరబోతు మంత్రాలవకి
తగిన శాస్త్రి విధించారు. లేకపోతే 100 సంవత్సరాలు మిమ్మల్ని బందీగా ఉంచుతారా? అందుకనే ఇప్పుడు మంత్రాలను కూడా భలే బంధించాం. గురు, మీ శక్తి అమోఘం. ఇప్పుడు మీ ఆట మొదలు పెట్టండి అని చెప్పి ఈ యొక్క అస్థిపంజరాలు రెండు ఆ మాంత్రికుడితో అంటూ ఉన్నాయి. ఇది ఎంత మాయారూపంలో ఈ పుట్టుదయాలు రెండు గమనిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉన్నారు. నువ్వు అన్నది నిజమేరా? మంత్రాలవని వీళ్ళెవరో బంధిస్తారు. ఇప్పుడు మనం మంత్రాలవని ఎలాగైనా కాపాడుకోవాలి. వీరిపై దాడి చేయడం కన్నా మంత్రాలవ ఎక్కడ దాచబడిందో ఆ ప్రదేశాన్ని మనం కనిపెట్టు తీరాలి. లేకపోతే మన మంత్రాలవ మనకు తప్పదు. మనకి ఎంతో సహాయం చేసిన మంత్రాలవని మనం కాపాడాలి. రాజుండు, కాపాడాలి అని ఒక పుట్టుదయ్యం అంటూ ఉంది. ఆ మాటలు విన్న మరొక పుట్టుదయ్యం ఇలా అంటూ ఉంది. అవునరా, అవును, నువ్వు చెప్పింది నిజమే. మనకి ఇప్పుడు ముఖ్యం మంత్రాలవ. మంత్రాలవను విడిపించిన తర్వాత వీరి పని పడతాం. త్వరగా పద, మంత్రాలవ ఎక్కడ ఉందో వెతికి తీరుదాం. లేకపోతే వీడు అన్నంత పని చేస్తాడు. పద వెళ్దాం, త్వరగా పద అని చెప్పి ఈ పుట్టుదయ్య రెండు నేరుగా అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఇంతలో ఆ గుహలో ఉన్న ఆ భయంకరమైన మాంత్రికుడు ఒక పన్నాగం పన్నాడు. ఆ యొక్క అనుచరులతో ఆ మాంత్రికుడు జీవం అంటూ ఉన్నాడు. ఒరే అస్థిక పంజర్లారా, మనకి ఒక ఉపాయం తోచింది. మన రూపాలతో ఈ గ్రామ ప్రజలను మోసం చేయడం కన్నా వాళ్ళు నమ్ముకున్న ఏ మంత్రాల రూపంలోనే వాళ్ళను ఒక్కొక్కరిగా బలి ఇద్దాం. అలా అయితే మంత్రాలపై ఈ ఊరి ప్రజలు పెట్టుకున్న నమ్మకం పూర్తిగా పోతుంది. మంత్రాలవ యొక్క మహిమ శక్తి మీద ఉన్న నమ్మకాన్ని మొత్తాన్ని ప్రజల్లో పూర్తిగా నేల కొరిగించాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఏమంటారు అని ఆ మాంత్రికుడు వాళ్ళ అనుచరులతో చెప్పగా ఆ అనుచరులు ఇద్దరు తన గురువుతో ఇలా అంటూ ఉన్నారు. బల గురువా బల, నీ మేధాశక్తికి మెచ్చుకుంటున్నాము. నీ శక్తి అమోఘం గురువా. నువ్వు అన్నట్టుగా నీ రూపాన్ని మంత్రాలవగా మార్చుకో. ఆ రూపాన్ని పొట్టుదయ్యాల్లా మేం మార్చుకుంటాం. ఇక మనం ముగ్గురం కలిసి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ ఒక్కొక్కటిగా బలి ఇచ్చేద్దాం గురువా అని ఆ అనుచరులిద్దరూ ఈ యొక్క మంత్రగాడితో చెప్పారు. చెప్పిన విధంగానే ఆ మంత్రగాడు తన మంత్రశక్తితో తన రూపాన్ని నేరుగా మంత్రాల రూపంలోనికి మార్చుకున్నాడు. అదే విధంగా ఈ ఇద్దరు అనుచరుల రూపాలను కూడా పొట్టుదయ్యాల్లా మార్చిపోయాయి. ఇది అంతా చూస్తూ ఈ మంత్రగాడు వాళ్ళ అనుచరులతో జిలా అంటూ ఉన్నాడు. అనుచరులారా, మీరు నేరుగా ఈ చుట్టుపక్కల గ్రామంలోకి వెళ్ళి పరిస్థితిని ఎంత చూస్తూ ఆ సమాచారం నాకు తెలియజేస్తూ ఉండండి. నేను చెప్పేంత వరకు మీరు ఎవరికంటా పడకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. ఇది మనకు చాలా కావలసిన సమయం. ఈ మంత్రాలవ దేహంతోనే ఈ ఊరి ప్రజలందరినీ ఒక్కొక్కరుగా బలి ఇద్దాం. ఊర్లో భయంకరమైన సన్నివేశాలను సృష్టించి ఆ ఊరి ప్రజలందరూ నా వద్దకు వచ్చేలా చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన ఈ మాటలను మర్చిపోకండి అని ఆ మంత్రగాడు తన అనుచరులతో చెప్పాడు. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ సరైన చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఈ యొక్క మంత్రగాడు మంత్రాలవ్వ, నేటితో నీ చరిత్ర ముగుస్తున్నది. నీ యొక్క ఈ కాపాడుకుంటూ వచ్చావు కదా, ఆ మాయాశక్తితోనే ఈ ఊరి ప్రజలందరి నుండి చీకొట్టేటట్టు చేసి నిన్ను ఈ గ్రామ ప్రజల్ని బహిష్కరించేలా చేస్తాను. అప్పుడు ప్రజలందరినీ ఒక్కసారిగా బలి తీసుకుంటారు. అసుర చండ ప్రచండ శక్తిని ముందు విచ్ఛిన్నం కాబోతుంది అని ఆ మంత్రగాడు గట్టిగా నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. ఆ మంత్రగాడు ఏదో మంత్రాలు చదవగా 2 ఆత్మలు నేరుగాకి ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆత్మలతో ఈ మంత్రగాడు జిల్లా అంటూ ఉన్నాడు. పిశాచి పైశాచికులారా, మీతో నాకు కాస్త పని పడింది. ఈ 2-3 రోజుల్లో ఈ గ్రామ ప్రజలందరికీ మీరు భయాన్ని కలిగించాలి. రాత్రి సమయంలో ఊర్లో ప్రజలు ఎవరికీ నిద్ర లేకుండా
భయంకరమైన అలజడులు సృష్టిస్తూ భయంకరమైన వాతాన్ని మీరు సృష్టించాలి. అందుకు మీరు సహకరించాలి అని ఆ యొక్క మాంత్రికుడు ఆ 2 ఆత్మలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ ఆత్మలు 2 చిల్లంటూ ఉన్నాయి. తప్పకుండా చేస్తాం ప్రభు. కాకపోతే మాకు విడుదల చేస్తారని చెబితే ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ పనిని మేము ఖచ్చితంగా చేసి తీరుతాం. ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేస్తాం. మాకు విడుదల చేయండి చాలు. మీకు సహాయం చేసి మేము అనంతలోకానికి వెళ్ళిపోతాం అని ఆ 2 ఆత్మలు ఆ మాంత్రికుడితో చెప్పాయి.